ఇండస్ట్రీలో నార్మల్గా 1 year 2 years ఉంటేనే చాలా మంది కామెంట్ చేస్తారు. ఇండస్ట్రీలో ఉండే వాళ్ళే కామెంట్ చేస్తారు, ఇండస్ట్రీలో లేదా, ఇక్కడ గాసిప్ లేదా, ఇక్కడ చీటింగ్ ఎక్కువ ఉంటుంది, మనుషులు గర్వం ఎక్కువ అని వాళ్ళు ఉంటేనే దాని గురించి కామెంట్ చేసేవాళ్ళు. మీరు ఇన్నేళ్ళు ఇక్కడ ఉన్నారు, అసలు మార్పు లేదు, అసలు యాటిట్యూడ్లో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు, ఎలా ఎలా మెయింటైన్ చేయగలరు అలా? నిజంగా మెయింటైన్ చేయాలి. అంటే కొన్ని మనకి అంటే చిన్నప్పటి నుంచి నేర్పుతారు, అదొకటి అమ్మ నాన్నని బట్టి, లేకపోతే మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. సో 2 అలవాటు చేసుకున్నాను. అంటే బేసిక్గా అలవాటు చేసుకున్నాను కొన్ని. సో మన నేచర్ ఉండొచ్చు, కాకపోతే కొన్ని అలవాటు చేసుకోవాలి. 2 ఉన్నాయి నా దాంట్లో. అందుకే అంటే ఇంకొకటి అండి, ఇండస్ట్రీలో కదా ఎక్కడ కూడా చిన్న యాటిట్యూడ్ ఎప్పుడు ఫస్ట్ అదే నెంబర్ 1 ఏంటంటే, మన దగ్గర ఉన్న టాలెంట్ సెకండ్ థింగ్, ఫస్ట్ మాత్రం యాటిట్యూడ్. బట్ టాలెంట్ వల్ల మనకి ఆఫర్స్ వస్తాయి, బట్ యాటిట్యూడ్ వల్ల ఇంకా రావు. సో టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేయరు, యాటిట్యూడ్ కానీ మన బిహేవియర్ కానీ కరెక్ట్ లేకపోతే. అది ఎక్కడైనా సరే 143 తర్వాత టాప్ హీరోగా ఉన్నాడు. అంటే మీ యాక్టింగ్ నుంచి చాలా మంది ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యారు. అండ్ అప్పటికి మీ ఫ్యామిలీ నుండి మీ బ్రదర్ ఉన్నారు, అందరు ఇద్దరు పీక్లో ఉన్నప్పుడు కూడా అంటే ఎక్కడా ఇది లేదా, ఇప్పుడు మన చేతిలో ఉంది ఆల్మోస్ట్ అంతా, మనం చేయొచ్చు ఏదనుకుంటే, నెక్స్ట్ సినిమాలు కావాలంటే నా చేతిలోనే ఉంటాయి, మా అన్నే డైరెక్టర్, ఇక్కడ డిస్టర్బ్ చేయలేదా మీ యాటిట్యూడ్ని? లేదండి. అంటే ఇంకోటి, అన్నయ్యనే అలా ఉండడు బేసిక్గా. అన్నయ్య బిహేవియర్లో కూడా ఎప్పుడు నీట్గా ఉంటారు. ఆయన అలా లేనప్పుడు మనం ఎందుకు అలా ఉంటాం? ఓకే. అంటే మా ఫ్యామిలీ కొంచెం అలానే ఉంటుందండి, చిన్నప్పటి నుంచి అలా నేర్పుంటారు బహుశా. మరి లగ్జరీస్ చూసి, సక్సెస్ చూసి నాకెందుకో ఏదో ఒక సాధించిన ఫీలింగ్లో నుంచి వచ్చి కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లేదా? రాలేదండి. ఇంకోటి ఏంటంటే, బేసిక్గా నా గురించి నేను కొంచెం అంటే అనలైజ్ చేసుకుంటాను. అది నాకు తెలుసు. సో మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనం ఏంటి అన్నది దాన్ని బట్టే కదా మనకు తెలుస్తూ ఉంటుంది. సో నేను మోస్ట్లీ నా గురించి నాకు బాగా తెలుసండి. సో అందుకే దానికి యాటిట్యూడ్లో లేకపోతే బిహేవియర్లో అలాంటివి నన్ను, అంటే మీరు అన్నారు కదా, నాకెందుకు అవి రాలే. అండ్ కమింగ్ టు యువర్ యాక్టింగ్, 143 నుంచి దగ్గర నుండి తీసుకుంటే మీ యాక్టింగ్కి అంటే సపరేట్ లెవెల్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ పెక్యులర్ అంటే హైపర్నెస్ కానీ అదంతా ఎక్కడ అంటే ఎలా ఇన్స్ట్రక్షన్స్, పూరి గారి ఇన్స్ట్రక్షన్సా, లేకపోతే మీరు డెవలప్ చేసుకున్నారా, లేకపోతే క్యారెక్టర్స్ అలా పడ్డాయా? అంటే నా నేచరే అలా ఉంటుందండి. అన్నయ్యని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అలానే ఉంటాయి. అంటే హీరో ఎలా ఉంటాడో ఆయన మాట్లాడే విధానం కూడా అలానే ఉంటుంది. నాకు కూడా నేను అలాంటి అంటే అండి, బిహేవియర్ అంటే స్క్రీన్ మీదకి వచ్చేసరికి కొంచెం హైపరే ఉంటుంది నాది. ఏమో మరి నాకు అది ఎలా వచ్చిందో నాకు తెలియదు కదండి. బట్ మోస్ట్లీ నేను కొంచెం లెవెల్ పెంచుతాను. సో అది నాకు తెలీదు, మరి అది నాకు లోపల ఉందో లేకపోతే నేను అలవాటు చేసుకున్నా నాకు తెలియలేదు. ఓకే. బట్ నాకు 143 ఫస్ట్ అన్నయ్య దాన్ని వీడికి ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా వీడిని స్క్రీన్ మీద చూపించాలి అని ఫస్ట్ మాత్రం అన్నయ్య నన్ను ప్రజెంట్ చేయడం వల్ల అది పట్టుకొని వెళ్ళాను. సో 143లో అందుకే క్యారెక్టర్ చాలా హైపర్ ఉంటాడు. అవును. సో నాకు అది దగ్గరగా ఉంది. అన్నయ్య కూడా ఒకటి క్రియేట్ చేశాడు, దానివల్ల నాకు అది పట్టుకున్నాను. ఇంకా 143 అసలు ఒప్పుకోవడానికి, అన్నయ్య డైరెక్ట్ చేయడానికి అంటే ఇంట్లో ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే 143 కరెక్ట్గా టైంకి వచ్చి అలా జరిగిందా, లేకపోతే 143 స్క్రిప్ట్ వచ్చి దీనికి సాయిరామ్ శంకర్ అయితే సెట్ అవుతాడు కాబట్టి పెట్టాడు, అది ఎలా జరిగింది అసలు? లేదండి, అనుకొని చేసింది. అంటే ఇడియట్లో నాకు ఫస్ట్ అసలు ఈ కథ ఏంటి అనేది ఫస్ట్ ఒక వేషం ఇచ్చారు. మా నాన్నకి చేయాలని, హీరోయిన్ చేయాలని, అన్నయ్యకి కూడా అదే. అందుకు అసలు ఈడియట్లో ఎలా ఉంటుందని నాకు చిన్న అలవాటు చేశారు. తర్వాత సత్యనంద గారి దగ్గరికి అన్నయ్య పంపించాడు. తర్వాత 143 అన్న కథ ఆయన దగ్గర అంటే నా గురించి రాశాడు, నాకు తెలిసి అర్థమైపోయిందండి. థాట్ ఉండొచ్చు, మళ్ళీ నాకు తగ్గట్టు ఆయన మార్చి ఉండొచ్చు. సో నా తర్వాత అది నా వల్లనే జరిగింది 143. ఓకే. మిమ్మల్ని అనుకున్న తర్వాత కథ పుట్టింది ఉండొచ్చు బహుశా, లేదా ఆల్రెడీ కథ ఉన్న కథని నాకు అడాప్ట్ చేయొచ్చు, అది తెలియదు. కానీ బట్ నన్ను అనుకున్నాడు హీరోయిన్ చేద్దామని అనుకున్న తర్వాతే 143 చేశారు. ఓకే. బట్ చాలామందికి ఈ మధ్య కొంతమందికి తెలిసింది, బట్ చాలామంది తెలియని విషయం ఏంటంటే
మీరు పూరి గారే అని అనుకుంటారు కానీ మీకు ఇంకో బ్రదర్ ఉన్నారని ఉన్నారు. ఇక్కడ అన్న గణేష్. ఒకసారి దాని గురించి చెప్పండి. అవును, ఉమాశంకర్ గణేష్. ఉమ్, ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యే వైసీపీ నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ ఉంది, వైజాగ్ డిస్ట్రిక్ట్ అండ్ ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ అయింది, దానికి ఎమ్మెల్యే. ఉమ్, సో ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక్కడ ఫస్ట్ ఇండస్ట్రీలో ఉండేవాడు, అన్నయ్యతో పాటు ఉండేవాడు నేను రాకముందు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ సెట్ అవ్వక ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళిన తర్వాత ఎప్పుడండి ఇది, అప్పుడు ఏజ్ కూడా 19 or 20 ఉండి ఉంటుంది బహుశా, అంతే ఉంటుంది. గణేష్ గారికి. ఉమ్, అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి ఊళ్ళో. సో అప్పుడు మా ఫాదరు పక్కన మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు నువ్వు నిలబెడదాం అంటే ఆటోమేటిక్గా అక్కడ నిలబెట్టారు. 20 yearsకి 20 or 21 ఎంత అయింది, అంతే ఉంది ఏజ్. సో సర్పంచ్కి నిలబడ్డాడు, గెలిచాడు. వావ్. సో అక్కడి నుంచి కంటిన్యూ. అంటే మీ ఫాదర్ నిలబడాలని అలా ఏం ఆలోచన లేదా? అన్న ఫాదర్ మున్సిపల్ గవర్నమెంట్ జాబ్. ఓకే. సో ఆయన నాట్ ఎలిజిబుల్ కదా గవర్నమెంట్ జాబ్ అది. సో ఆయనకి మామూలుగానే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు, కాకపోతే అప్పుడు పరిస్థితిని బట్టి మన వైపు నుంచి ఒక్కరి కావాలి అనుకున్నప్పుడు మా గణేష్ని నిలబెట్టారు. అప్పుడు సర్పంచ్ అయిపోయాడు. సర్పంచ్ నుంచి తెలియకుండానే అందులో స్టార్ట్ చేశాడు. సో అంటే కనీసం ఒక 15 years తర్వాత అంత స్ట్రగుల్ అయితే కానీ